అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు. దానితో పాటు ఆ చెట్టు అతని కంటికి మాత్రమే కనిపించే ఒక గోల్డెన్ ఫుట్నిచ్చింది. ఆ గోల్డెన్ ఫుట్ను ధరించిన ఏ మనిషైనా తన రక్తాన్ని ఉపయోగించి బంగారు కవచాన్ని పొందగలడు. అది ధరించిన తర్వాత అతను 1000 రెట్లు బలంగా అవుతాడు. దెయ్యాలు సైతం అతని మాట వింటాయి. అతను ఏం చెప్తే అది చేస్తాయి. ఆ గోల్డెన్ ఫుట్ గురించి తెలుసుకున్న ధ్రువ ఎంతో సంతోషించాడు. ధ్రువ, నువ్వు దీన్ని పోటీకి 1 గంట ముందు మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే నువ్వు దాని శక్తిని పొంది ఆ పోటీలో గెలవగలవు. కానీ నేను చెప్పిన విధంగా మాత్రమే దీన్ని ఉపయోగించాలి అని చెప్పింది. ధ్రువ ఆ గోల్డెన్ ఫుట్ను తీసుకువెళ్లి తన రూంలో దాచేశాడు. ఆ రోజు అమావాస్య. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. దేవిక, ధ్రువ మాత్రం కంగారుగా ఉన్నారు. దేవిక ధ్రువ రక్తపు మడుగులో పడి చచ్చిపోవాలి అని ఎదురు చూస్తోంది. ఆ అమావాస్య రోజున ప్రతిసారి వచ్చే రాక్షస జీవి మీద పోరాడడానికి అక్కడి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది ప్రజలు రాక్షస జీవిని చూడ్డానికి నిలబడ్డారు. ఆ రాక్షస జీవి పారిపోతుండగా ధ్రువ తన గోల్డెన్ ఫుట్ సహాయంతో రాక్షస జీవిని చంపడానికి ప్రయత్నించాడు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.